పేరు చంద్రమ్మ, మా ఊరు బిడకన్య. అయితే ఈ యాప నూనె అంటే ఫస్ట్ DDS మాకు వచ్చింది. DDS వచ్చినాక మేమేం చేసినామంటే వ్యవసాయంలో పంటలు పండించుడు, రకరకాల ఇథనాలతోని ఒక్కటే ఇథనం కాకుండా 70 రకాల ఇథనాలు విన మేము చేసినాము. అట్లనే ఆవిటి మీద అవార్డు వచ్చింది. అయినాక ఇప్పుడు మొన్న ఒక్కటి దాని మీద రాలేదు, అన్నిటి మీద ఆట వినా నాకు అవార్డులు వచ్చినాయి మంచిగా. ఈ యాప నూనెతో ఏం లాభం అంటే మాకు రైతులకు పురుగు కాకుండా దుక్కికేస్తాం. దీని పిండి ఉంటే బలంకు, దీని నూనె ఉంటే పురుగుకు. ఇట్లా ఇది పెట్టుకున్నప్పుడు తొగాళ్ళు మంచిగా అవుతాయి, శనగలు మంచిగా అవుతాయి. మళ్ళీ అట్లనే ఆలుగడ్డలు వేసుకుంటాం, పసుపు వేస్తాం, అట్లా అల్లం వేస్తాం. ఇట్లా రకరకాల పంటలకు వినా భూతాలకి మంచిది ఉంటుంది అన్నమాట. ఎరువిస్తుంది, పురుగు కాకుండా చేస్తుంది, రైతులకు జర లాగోడి తుట్టి అవుతుంది అన్నమాట. ఇది వేస్తే గడ్డి విన కాదు, బాగా గడ్డి విన పురుగుతోని గడ్డి విన ఆకులు తింటాయి, పంట నష్టం అవుతుంది ఆ పురుగుతోని. అట్లా కాకుండా ఇది భూమికి వేసుకుంటే విన బలం అవుతుంది, పురుగుతో లాభం అవుతుంది, పంట మాకు చేతికి బాగా వస్తుంది అని ఈ వేప నూనె ఉంటే విన. ఈ మళ్ళీ ఎక్కడెక్కడ అన్ని ఊళ్ళ కాడ ఉండదు మిషన్. కొన్ని ఊళ్ళ కాడ ఓపిక ఉన్న వాళ్ళకు చేసుకుంటారు, ఓపిక లేని వాళ్ళకి ఇదేనికి అంటారు. అట్లా కాకుండా చేసుకుంటామని మేము చెప్పినాము. మాకు విన మిషన్ వచ్చింది. ఈ మిషన్తో చేసుకుంటే లాభం బాగుంటుంది, ఎందుకంటే మన ఆకలికి దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే చేలేసుకుంటే మంచిగా పంట వస్తుంది, ఎరువు అవుతుంది. మళ్ళీ చేసుకుంటే పని లేని వాళ్ళకు పని దొరుకుతుంది అన్నమాట. ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు ఆడికి ఆఫీసులు అడుగుతారు అన్నమాట. ఇప్పుడు నీ అసంటి వాళ్ళు నా అసంటి వాళ్ళు రైతులు అడుగుతారు. మళ్ళీ లేదంటే నీతో సమస్త ఉంటుంది, ఆ సమస్తలో మీద అడుగుతారు. అయినప్పుడు ఇప్పుడు మాకు జనరల్ ఉన్నది కదా, సూపర్వైజర్ లేక ఉన్నది కదా, ఆ సూపర్వైజరు నాకు ఇక్కడ పంపిస్తున్నామా, నేను బిదర్ పంపిస్తున్నా, ఇక్కడ పంపిస్తున్నా, అక్కడ పంపిస్తున్నా అని ఆమె చెప్తుంది. చెప్పినప్పుడు ఎన్ని సంచులు కావాలి అంటే 4 సంచులు కావాలంట, వాళ్ళకు 10 సంచులు అడుగుతారు. ఇట్లా అడిగినప్పుడు తోలిచ్చిన రైతులు వస్తారు, రైతులు సూపర్వైజర్ కలుస్తారు. ఇప్పుడు ఎందుకంటే నాది మిషన్ ఉన్నది కానీ నాకు కూనం లేదు. అంటే ఆమెకు 4 దిక్కుల కూనం ఉంటుంది. ఎవరున్నారు, జనరల్ ఉన్నది, బిడకానికి ఎవరున్నారు అంటే జనరల్ ఉన్నది అంటే జనరల్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఆమె మాకు ఫోన్ చేస్తుంది. చేస్తే అట్లా ఆవిటి దారం అవుతుంది. మన ఊళ్ళో విన రైతులు అడుగుతారు, రైతుల మీద కొడగొడతారు. అవసరం ఉన్నోళ్ళు ఏం పంట పెట్టుకుంటే దీనికి అవసరం అన్నప్పుడు ఆలుగడ్డలు వేసుకుంటారు, ఎలిగడ్డకి వేస్తారు, అల్లంకి వేస్తారు, పసుపుకి వేస్తారు. ఈ భూములు మంచిగా ఉంటాయని ఆ ఎరువులు సర్కారు మందులు లేకుండా ఇది వేసుకుంటే భూతాలకి మంచిగా ఉంటుంది, మనకు పంటలు మంచిగా వస్తాయి తిన్నికి అన్నట్లు. నా పేరు సునీత, మా ఊరు బిడకన్య. వేపపిండి మేము తయారు చేయబట్టి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి పోయినసారి ఖాతాలు మంచిగా లేక మేము తీసుకోలేము. అయితే మహబూబ్నగర్ పోయి కొనుక్కొచ్చుకొని మరి పిండి చేస్తున్నాం, ప్లస్ దాంతో ఆయిల్ కూడా వస్తున్నది మాకు. ఆయిల్ పిండి ఇట్లా మా సూపర్వైజర్ ద్వారా పంపిస్తున్నాము. మళ్ళీ ఇంకా వేరే మా ఊర్లో వాడుకుంటున్నాం. మళ్ళీ ఇట్లా ఇప్పుడు ప్రాజెక్టు లెవెల్లో జైరాబాద్లో కూడా మస్తు మందికి ఇచ్చినాము. వేరే రాష్ట్రాలకు కూడా పంపించినాము. ఆంధ్ర సైడ్ పంపించినాము, ఇక్కడ బీదర్ సైడ్ పంపించినాము, కర్ణాటక, అట్లా చాలా రాష్ట్రాలకు వేరే రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నాము. మా ఊర్లో కూడా రైతులందరూ జైరాబాద్లో తెచ్చుకోకుండా మా దగ్గరనే కొనుక్కొని పోతారు, ఫ్రెష్గా దొరుకుతుంది. ఇది పంటకు పురుగు రాకుండా కాపాడుతుంది. మళ్ళా పంటకు నీళ్లు కొన్నిసార్లు తక్కువ అయితే కూడా పంటకు మెత్తదనంను ఇస్తుంది అన్నమాట. నీళ్లు ఎక్కువ సార్లు పెట్టకుంటే కూడా అది పదను ఉంచుతుంది.
భూమికి. పదం నుంచి మంచిగా పంట రావడానికి, పురుగు పట్టకుండా అట్లా కాపాడగలం. వేపపిండితో ఏం లాభం అంటే పంటకు పురుగు రాకుండా ఉంటుంది. దాంతో మళ్ళీ నీళ్ళు కూడా కొన్నిసార్లు తడి కానీ వర్షం కానీ ఒకసారి వస్తుంది, ఒకసారి నీళ్ళు పంటకు సరిపోకున్నా ఇప్పుడు ఈ పిండి వేస్తాం కాబట్టి దాంతో పదన ఉంటుంది అన్నమాట. భూమికి పంటకు మంచి పదనిస్తుంది. పంట కాలం ఎక్కువ వర్షం లేకుంటే కూడా అది కాపాడదు. యాప విత్తనాలు మేము 50 కిలోలు కొనుక్కొచ్చిన పిండిని పోస్తే దాంట్లో 40 కిలోల పిండి వస్తుంది, 5 లీటర్ల ఆయిల్ వస్తుంది. దాంతో ఇంకా 5 కిలోలు చెత్త మేము రాళ్ళు దాంట్లో ఏం లేకుండా మంచిగా ఇసురు గింజలు చేసినట్లు చేసి ఆయిల్ పట్టిస్తున్నాము. దాంతో ఎక్కువ ఆయిల్ వస్తుంది అనమాట. డస్ట్ ఉండడం వలన ఆయిల్ ఎక్కువ రాదు. ఆ డస్ట్ అంతా తీసేసి 5 కిలోల నూనె వచ్చేటట్లు మేము తయారు చేస్తాం. లీటరు నూనె అయితేనేమో లీటర్కు 400, పిండి కిలోకేమో 50 రూపాయలు. దాంతో 40 కిలోలకు 2000 పిండికి వస్తున్నాయి, 2000 నూనెకు. ఇది పిండి పట్టినాక ఇది అంతా ఎవరన్నా అమ్మనికి తీసుకుపోనికి వస్తే పట్టిస్తాము. వాళ్ళు తీసుకొని పోయి జనరల్కి ఇస్తాము. జనరల్ తీసుకుపోయి మందికి అమ్ముతుంది. పిండి ఇది ఎంటికన్నా పురుగు గిరుగు అయితే ఈ వేప నూనె ఆ పంటలకు దాంట్లో కలిపి కొట్టాలంటే దాన్ని పట్టి కొడితే దాన్ని పురుగు కానట్లా కొడుతుంది మందు. పంటకి వేస్తే పంటకు విన పురుగు కాదా ఇది వేప పిండి పంటకి వేస్తాం. పసుపులకు అల్లాలకు పంటలకు వేస్తాము. దానికి వినపోయి వేప నూనె విన మందులకు కొట్టుకుంటాం. దానికి విన దంటుకు కొడతాం నూనె. ఇప్పుడు పూత అదన్నీ వచ్చే పురుగు పడుతుంది కదా, దానికి పంటకు కొట్టడానికి మందు. ఇది నూనె. ఇదేమో పిండి ఏమో దానికి వేయనికి, భూమికి వేసి దానికి పురుగు తలగని అట్లా దీనికి వేసుకుంటాం. మేమే 15 మందిని పని చేసుకొని దాంతో చేసుకుంటాం. పంటతో పిత్తులు ఏరి అమ్మినేమో కొనుక్కొని 2 రూపాయలకు షేరు, 5 రూపాయలకు షేరు, 10 రూపాయలకు షేరు కొనుక్కొని పిత్తులు విని ఇప్పుడు కొనుక్కొని ఇప్పుడు పిండి పడుతున్నాం. ఈ వేప నూనెతో తెచ్చుకొని వేప నూనె పంటకు వ్యవసాయంకు మంచిది, మంచి ఆరోగ్యంకు మంచిది అని ఇప్పుడు ఆ మందులు ఈ మందులు ఇవ్వకుండా వేప నూనెనే వాడమంటున్నారు. వేపతోటి నూనెతోటే ఆరోగ్యం మంచి, షుగర్లు బీపీలు రాకుండా ఇదే మందుతోటి వాడిది పంటలకు ఇది వేసుకొని మంచిగా బాగుపడుతున్నాం చూడు దీంతో.